అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జాన్మిక. ఇవాళ మన హెల్తీ రెసిపీ ఏంటంటే బొబ్బర్లు అని కొందరు అంటారనమాట. అలసందలు అంటారు ఆంధ్ర సైడ్ అయితే. సో అలసందలు అయితే నేను ఒక 3-4 గంటలు మంచిగా ఎండు అనమాట, అంటే ప్యాకెట్లు వస్తాయి కదా మనకి, వాటిని ఒక 2 to 3 అవర్స్ నానేసి ప్లస్ మంచిగా వాష్ చేసుకొని నానేసినవి నేను కుక్కర్కి అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 to 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఫ్రెష్వి ఒకవేళ అలసందలు అయితే ఒక విజిలే చాలన్నమాట. సో కొంచెం ఎండువి అయితే మనకు ఒక 2 to 3 విజిల్స్ పడుతుంది. తగినన్ని వాటర్ అయితే వేసుకొని మనము కుక్కర్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి అలసందలకి సాల్ట్ అనేది పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. సో కుక్కర్ అయితే విజిల్ ఒక 2 to 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దాంట్లోకి పోపు వేసుకోవడానికైతే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మన స్పైస్కి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్ వచ్చేసి మీడియం సైజు ఆనియన్. నెక్స్ట్ ఈ అలసందల్ని మనం ఒక 2 విజిల్స్ తర్వాత చూస్తే ఉడికిపోయాయి అన్నమాట బాగా మంచిగా. మళ్ళీ మనకి ఎక్కువ ప్రెస్సింగ్గా కూడా అయిపోకూడదు అనమాట. మనం చూసుకోవాలి దాని టెక్స్చర్. జస్ట్ మనం చేత్తో ఇలా అంటే చాలు, అవి మనకి మెత్తగా ఇలా మ్యాష్ అయిపోవాలి. సో నెక్స్ట్ మనము వాటిని నీళ్ళన్నిటిని వంపేసుకున్న తర్వాత పొయ్యి మీద అయితే మనము ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనకి ఆయిల్ అనేది ఎంత వీలైతే అంత తక్కువే యూజ్ చేయండి. ఏమంత ఎక్కువ వేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి వీలైనంత వరకు తక్కువ ఆయిల్నే వాడండి, హెల్తీ ఆయిల్నే వాడండి. ఓకేనా. ఆయిల్ వేసిన తర్వాత ప్యాన్ అనేది హీట్ అయ్యింది. మనం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడైతే పోపు తిరువాత అయితే వేస్తున్నాం అనమాట. 1 స్పూన్ ఆవాలు, నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ 1 స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, అలాగే 1 స్పూన్ శనగబ్యాళ్ళు అనమాట. సో నేను ఇవన్నీ పోపు అయితే వేసేసుకున్నాను ఇలా. సో అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు, అదే ఎర్రగడ్డలు అనమాట, ఎర్రగడ్డలు అండ్ అలాగే ఎర్రగడ్డల్ని ఫస్ట్ వేసుకోవాలి. మనము ఎర్రగడ్డలను వేసుకొని వేపుకోవాలి. ఎర్రగడ్డలు ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ అనమాట. ఆనియన్లోనే టేస్ట్ ఉంటుంది ఏదైనా కానీ. సో నెక్స్ట్ కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. సో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వస్తే ఆనియన్ సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసుకొని నేనైతే మిక్స్ చేసేస్తున్నాను. సో పచ్చిమిర్చి అనేది మీ స్పైస్కి తగినట్టు వేసుకోండి. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేసుకుంటున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం అది ఫ్రై అనేది అవ్వాలన్నమాట. ఆనియన్స్ అనేది ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం మనము దీంట్లోకి పసుపు వేసాను నేను, చిటికెడు పసుపు, అలాగే ఇంకా చిటికెడు ఉప్పు కూడా వేస్తున్నాను అనమాట. చిటికెడు ఉప్పు కూడా వేసేసి ఆల్రెడీ మనం వేసుకున్న అలసందల్లో కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి. మళ్ళీ తక్కువ వచ్చినా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే కష్టం కాబట్టి చూసుకొని కొంచెం వేసి, ఎందుకంటే ఆనియన్స్లోకి సాల్ట్ వేయడం వల్ల త్వరగా వేగుతుంది అన్నమాట. త్వరగా ఆనియన్స్ అనేటివి వేగుతాయి. మనకి గోల్డెన్గా మంచి మీడియం కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. సో కలర్ అనేది ఆనియన్స్ని మనం చెక్ చేసుకోవాలి. మంచి కలర్ వస్తే చాలు, గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్, మళ్ళీ ఎక్కువ కూడా మాడిపోతే బాగుండదు అనమాట టేస్ట్. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి పోపు అనేది. సో ఇలా అయితే అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మీరు ఇక్కడ చూస్తే ఫ్రై అయితే అయిపోయినాయి అన్నమాట ఆనియన్స్. మనం ఆల్రెడీ నీళ్ళన్నీ వంపుకొనేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా అలసందలు, వాటిని కూడా వేసుకొని దీంట్లోకి మిక్స్ చేసేస్తున్నాను నేను. సో అలసందల్ని వేసి మనం నీట్గా అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవడమే ఇంకా. సో మనం సిమ్లో పెట్టుకొని అంతా మిక్స్ చేసుకుంటూ ఉంటే మొత్తం దాంట్లోకి ఉప్పు, కారము అనే స్పైసెస్ సెట్ అవుతుంది. సో అలా మిక్స్ చేసుకున్నాక నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది.
సో కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, మనం ఫస్ట్ దరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసాను. సో సాల్ట్, కొత్తిమీర 2 వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటాను నేను మంచిగా. సో అంతే అండి, మన వేడిగా మంచిగా హెల్తీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది, అలసందల చాట్. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు ఏవైనా హెల్తీ రెసిపీస్ కావాలి